శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో అధ్యాయం 9 స్వామి సేవకులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, కొందరు కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి, కొందరు జ్ఞానం కోసం, మరి కొందరు మోక్షం కోసం భగవంతుని ఆశ్రయించినట్లే మహాత్ములను కూడా ఆశ్రయిస్తారు అని చెప్పుకున్నాం। ఎవరి శ్రద్ధకు తగినది వారు పొందుతారు, ఎవరి శ్రద్ధను బట్టి వాళ్ళు దాన్ని పొందుతూ ఉంటారు। అలా కాక ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వారిని ఉద్ధరిస్తారు। మహాత్ములు ఏం చేస్తారట, ఎవరి ఆధ్యాత్మిక వికాసాన్ని, ఎవరికి స్పిరిచువల్గా ఎంత చేయాలో, ఎంత అవసరమో వాళ్ళకంతటి అవసరమైన అనుభవాలని వారికి ప్రసాదించి వారిని ఉద్ధరిస్తూ ఉంటారు మహాత్ములు। స్వామి సన్నిధిలో ఈ దివ్యలీల ఎలా జరిగిందో చూద్దాం। కొన్ని దివ్యలీలలు జరిగాయి స్వామి సన్నిధిలో, అంటే ఎవరు ఎట్లా కోరుకుంటే అట్లా ఎలా లభించాయి అనేటువంటి దివ్యలీలని కొన్నిటిని మనం నిన్న చదువుకుందాం। పోలిరెడ్డి అనే అతను స్వామిని సేవిస్తూ ఉండేవాడు। స్వామికి ఆకుకూర అంటే ఇష్టం అని తెలిసి ఆయన ఎక్కడ విడిది చేస్తే అక్కడ ఆకుకూర సేకరించి తీసుకొచ్చి ఆయనకి వండి పెడుతూ ఉండేవాడు అన్నమాట। అంతకుమించి ఆయన నుంచి ఇంకేం అడగలేటండి, అసలు ఏ కోరిక అడిగేవాడు కాదు, ఏమీ కోరుకునేవాడు కాదు। ఆ ఆకుకూర స్వామికి ఇష్టం, అది వండడం, తేవడం, పెట్టడం, అంతే। నేటికి 40 రోజులకు భగవంతుడు విచారానికి వస్తాడు, మనము ఆ రోజు గంగైనా ముట్టకూడదు అన్నారట ఒకరోజు స్వామి। సరే, ఆ 40 రోజులు అయిపోయింది। స్వామి అన్నారట, వేరే చోట ఉన్నారు స్వామి। ఆ స్వామి వెంటనే అన్నారట, మన ఆశ్రమం ఇప్పుడే బయలుదేరాలి, మన ఇక్కడి నుంచి గొలగమూడు వెళ్ళాలి, మనం ఆశ్రమం చేరేదాకా అసలు నీళ్ళే తాగకూడదు, గంగ కూడా ముట్టకూడదు అన్నట్ట। వెంటనే ఆయన అక్కడ సరే వెళ్ళారు, ఎంత వర్షమైనా సరే వెళ్ళాల్సిందే అన్నట్టు స్వామి। అక్కడికి వెళ్ళారట। వెళ్ళగానే జరిగిన విషయం ఏంటంటే, నాటి ఉదయమే పోలిరెడ్డి ఆశ్రమంలో మరణించాడట। చూడండి, అచ్చటి భక్తులకు స్వామి ఎక్కడ ఉన్నది తెలియక తికమక పడుతున్నారట। స్వామి ఎక్కడున్నారు, ఏంటి, ఇతనేమో చనిపోయాడు, ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారట। సర్వజ్ఞుడు అయిన స్వామి సరిగా సమయానికి ఆశ్రమం చేరి స్వయంగా అతని దేహాన్ని నేటి స్వామి సమాధి మందిరం ప్రక్కనే సమాధి చేశారు। స్వయంగా స్వామి ఆయన స్వహస్తాలతోటి అతనికి సమాధి చేశారట। ఇప్పుడు స్వామి సమాధి ఎక్కడుందో దాని పక్కనే అన్నమాట స్వామి అప్పట్లో సమాధి చేశారట అతన్ని, అంటే అతనికి సద్గతిని స్వామి ప్రసాదించారనమాట। జ్యోతిష్య శాస్త్రం అభ్యసించిన రామానాయుడు అనే అతని గురించి మనం చదువుకున్నాం। ఎక్కువ సమయం స్వామి సన్నిధిలో ఉండేవాడు। అతనికి ఆ విద్యలో చక్కని ప్రావీణ్యం ఉండి ఎంతో చక్కగా ప్రశ్నలు చెప్పగలిగేవాడు, ఎవరేం అడిగినా చెప్పగలిగేవాడు। పోయిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయో చెప్పేవాడు, పశువులు ఎక్కడ తప్పిపోయినా ఎక్కడ దొరుకుతాయో చెప్పేవాడు, అలాంటివన్నీ చెప్పగలిగేవాడు। ఒకసారి స్వామి ఊరికి బయలుదేరుతూ రమ్మన్నారు, మామూలు భక్తులందరూ పెడతారు కదా, అప్పుడు స్వామి నా ఒంట్లో బాగాలేదు, నేను ఇక్కడే ఉంటానన్నట్టు స్వామి అంగీకరించి వెళ్ళిపోయారట। సరే ఉండని వెళ్ళిపోయారట। 2వ రోజున అతను మరణించారు। స్వామి అటు వెళ్ళారో లేదో 2వ రోజున అతను చనిపోయారట। ఆ వార్త విని స్వామి అతని దేహాన్ని ఆశ్రమంలో ఒక పక్కన సమాధి చేయమని కబురు చేశారు। ఆ వార్త తెలిసింది స్వామికి, తెలిస్తే సమాధి చేయండి, ఆశ్రమంలోనే ఒక పక్కన సమాధి చేయండి అని చెప్పారట। అతడు కోరినది శాస్త్ర ప్రావీణ్యమే అయినా స్వామి అతనికి కూడా సద్గతినిచ్చారు। అతను ఏం కోరుకున్నాడు, ఆ శాస్త్ర ప్రావీణ్యాన్నే కోరుకున్నాడు। అందులో బాగా అతనికి జ్యోతిష్యంలో బాగా రావాలి, అందరికీ బాగా చెప్పగలగాలి అని కోరుకున్నాడు, అది నెరవేరింది। అయినా సరే స్వామి అతనికి సద్గతిని ప్రసాదించారనమాట। అంటే మనం కోరంది అన్నిటినీ కూడా ఆయన ప్రసాదిస్తారు। కొందరు స్వామి నుండి దివ్య దర్శనాలు కోరారు కాబోలు, వారికి అవే ప్రసాదించాడు స్వామి। కొంతమంది దివ్య దర్శనాలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు,
వాళ్ళకి స్వామి అట్లాంటి వాటినే ప్రసాదించారట. వెంకట్రామరెడ్డి గారి గురించి మనం నిన్న చెప్పుకున్నాం. అంటే స్వామిని అనుసరిస్తూ ఆయన చూపించిన దివ్యలీలన్నిటినీ అతను చూడడం అనేది జరుగుతుంది. అది చాలా మనం చెప్పుకున్నాం. ఎప్పుడు అతనికి అదే పని, స్వామి వెనకాల రహస్యంగా వెళ్ళడం, అక్కడ ఏదో ఒకటి దివ్యలీల అతనికి అనుభవం అవ్వడం. అది అతను దివ్యలీలను కోరుకున్నాడు కాబట్టి అతనికి అట్లా జరుగుతూ ఉండేదన్నమాట. మరొక నాటి రాత్రి కూడా వెంకటరెడ్డి స్వామిని రహస్యంగా అనుసరించాడు. మొన్న మనం చెప్పుకున్నాం కదా నిన్న, అతను ఎలా అనుసరిస్తుంటే ఏం జరిగింది స్వామి అలా, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఒకనాటి రాత్రి అలాగే వెంకటరెడ్డి అండి స్వామిని రహస్యంగా అనుసరించాట. అతనికి మామూలే కదా, మళ్ళీ స్వామిని అనుసరించాట. అక్కడ ప్రగడరాజు గుంట వద్ద స్వామి ఆగి వెనుతిరిగి అతన్ని మందలించి ఒక దిక్కు చూపారు. అక్కడ ఏమైందిట, ఒక చోట వెనకాలకి తిరిగి చూశారట స్వామి. చూసి అతన్ని మందలించారట, ఎందుకట్లా వెనకాల వస్తామని మందలించి ఒక దిక్కు వైపుకు చూపారట. అక్కడ చింతమానంత లావుగా ఉన్న మహాసర్పాన్ని చూపి పైవాళ్ళు దానిని అలా చంపకుంటే అది నిన్ను నన్ను ఏమి చేసేదో అని చెప్పి పంపివేశారు. మరుసటి ఉదయం 7 గంటలకు స్వామి కట్టెల మోపు తీసుకుని ఆశ్రమానికి చేరారు. ఇట్లా ఇతను ఎన్నో స్వామి వెనకాల పెడుతూ ఎన్నో దివ్యలీలని చూస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి ముదిగేడులో వెంకటరెడ్డిని ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఇతన్నే ఒకసారి ఇల్లు కట్టుకో ముదిగేడులో అని చెప్పారట స్వామి. అంతేకాక వారే స్వయంగా శంకుస్థాపన కూడా చేశారు. స్వామి స్వయంగా శంకుస్థాపన చేశారట. అతడు తనకు ఇల్లు కట్టుకునే శక్తి లేదని చెప్పగానే నీవు నేరుగా ఈ దిక్కుగా పో, అన్నీ నెరవేరుతాయి అన్నారు. అతను అన్నట్ట, స్వామి నాకు ఎక్కడ శక్తి లేదు కట్టుకోవడానికి, అంత డబ్బు లేదు నా దగ్గర అని చెప్పాట. నువ్వు నేరుగా ఈ దిక్కును పోని ఏదో దిక్కు చూపించారట, అన్నీ నీకు నెరవేరుతాయి అన్నారట. అతడు అలానే పోతుంటే దారిలో అతనికి బేలుదారులు, ఇటుకలు చేసేవారు, తోలేవారు కొందరు మిత్రులు కనిపించి అతడు అడగకుండానే అన్ని విధాల సహాయం చేశారు. అతడు దిక్కును పెడుతుంటే అతని స్నేహితులు కొంతమంది కనిపించారట. ఇటుకలు చేసేవాళ్ళు కొంతమంది, అవి తోలేవాళ్ళు కొంతమంది, ఇవన్నీ అనమాట ఇంటికి కట్టుకోవడానికి ఉపయోగపడే పరికరాలన్నీ, వాటిని పదార్థాలన్నీ సప్లై చేసే అతని స్నేహితులు కనిపించారట. కనిపించి ఇతను అడగకుండానే ఇతనికి అన్ని విధాల సహాయం చేశారట. అతని ప్రయత్నం లేకనే అతడు ఇల్లు కట్టాడు. అతని ప్రయత్నం ఏమీ లేట, వాళ్ళకి వాళ్ళే వచ్చి సహాయం చేసేసారు ఇతనికి. అలా ఇల్లు కట్టుకున్నాడు. ఒకసారి ఆ ఇంటికి వచ్చి ధుని కూడా వెలిగించారు. ఆ ఇల్లు అయిపోయిన తర్వాత స్వామి ఒకసారి ఆ ఇంటికి కూడా వచ్చి ధుని వెలిగించారట అతనికి. కోవుకూటి బుజ్జయ్య కోర్టు కేసులు, తండ్రి గారి అనారోగ్యాలు గురించి సతమతమవుతూ శాంతి కోసం స్వామి వద్దకు వచ్చాడు. అతను బుజ్జయ్య అనే అతనికి ఏవో కోర్టు కేసులు చిరాకులు ఉన్నాయట. ఆ తండ్రి ఆరోగ్యం కూడా బాగోదన్నమాట. వాటితో అతనికి సతమతం అయిపోతూ మనశ్శాంతి లేదు, లేక ఇంకా శాంతిగా ఉంటుంది స్వామి దగ్గరికనే వెళ్తే అని ఎవరు చెప్తే సరే స్వామి దగ్గరకు వచ్చాట. అతడు పెదవి మెదపక ముందే స్వామి, అయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఇంటికి చక్కపో, అన్నీ నేను చూసుకుంటాను అన్నారట. అతను వచ్చాడో లేదో స్వామి, అతను ఏం చెప్పుకోలేదు, చెప్పుకోకుండానే స్వామి అన్నారట, అయ్యా మనసులో ఏం పెట్టుకోకు, హాయిగా ఇంటికి చక్కగా వెళ్ళిపో, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారట. అసలు ఏం చెప్పింది కూడా లేదు అతను ఎందుకు వచ్చాడో కూడా స్వామికి తెలుసు. అదే సర్వజ్ఞుడు అంటే. త్వరలో అన్నీ చక్కబడిపోయాయి. అలా స్వామి అన్నారో లేదో, త్వరలో అన్నీ చక్కబడిపోయాయట మొత్తం. అంటే ఇంక అసలు వాళ్ళ నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే మాత్రం అది జరిగి తీరుతుందండి. మన గురు చరిత్రలో కూడా మనం చదువుకున్నాం. ఒక అతను చనిపోతే అతని భార్య సహగమనం చేద్దామని అదే దత్తుడు, అది సావిత్రి చేద్దామని అనుకుని మళ్ళీ స్వామిని దర్శించి చేసుకుందాం సహగమనం అని చెప్పి స్వామి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు స్వామి దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్తారు, ఈమె ఆవిడ నమస్కారం అంతా చేయగానే ఆయన ఆశీర్వదిస్తారు. అదేంటి స్వామి ఇట్లా అతని భర్త ఇప్పుడే పోయాడు అని చెప్పి అదే దీర్ఘ సుమంగళి భావాన్ని ఆశీర్వదించేసరికి సౌభాగ్యవతి భావాన్ని అది ఆశీర్వదిస్తారు ఆయన. అదేంటి స్వామి ఇప్పుడే అతని భర్త చనిపోయాడు, ఆమె భర్త చనిపోయాడు అంటారు. అంటే స్వామి అవునా చనిపోయాడా అనేసి ఆయన ఏదైనా సరే ఏనుగు నోటి నుంచి వచ్చిన దంతం వెనకకి మరలినట్టే
ఇది కూడా జరుగుతుందని చెప్తారనమాట. అలా వెళ్ళి ఆయన అతన్ని బతికించడం అనే లీల బతుకుతాడు. ఆ లీల మనం చూస్తాం. అలాగా ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా మహనీయులు వారి నోటి నుంచి మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. స్వామి ఏమన్నారు? అన్నీ నేను చూసుకుంటాను అన్నారు. మొత్తం నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదు నీకని అభయం ఇచ్చారు. త్వరలో అన్నీ చక్కబడిపోయాయి. ఇట్లా స్వామితో అతను చెప్పుకోనే లేదు. అవన్నీ అతనికి చక్కబడిపోయాయి. కొన్నాళ్ళకి అతని బావగారు ఒక నేరంలో చిక్కుకొని కోర్టు చుట్టూ తిరుగుతుంటే అతన్ని రక్షించమని బుజ్జయ్య స్వామిని కోరాడు. కొంతకాలం అయ్యాక ఏమైందట, ఈ బుజ్జయ్య బావగారు ఒక ఆయనట ఒక నేరంలో చిక్కుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నట్టు, ఏదో కోర్టు ఇదిలో పడి తిరుగుతున్నట్ట. ఒక నేరంలో చిక్కుకోవడం వల్ల అతన్ని రక్షించమని బుజ్జయ్య స్వామిని కోరాడు. ఆయన, అయ్యా, కొండాయపాలెం దాకా బస్సులో పోయి అక్కడి నుండి నెల్లూరుకు నడిచిపోయి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చాయని ఆదేశించారట. ఓ ప్రాసెస్ చెప్పి ఆదేశించారట. చూడండి, ఎంత వారు చెప్తే చెయ్యాలండి. కొంతమందికేమో అసలు నోరు తెరిచి చెప్పకుండానే అన్నీ అయిపోతాయి అనేవారు, అయిపోయేవి. కొంతమందికి ఏం చేసేవారు, అక్కడికి వెళ్ళి పూజ చేసిరా, ఇక్కడికి వెళ్ళి నిద్ర చేసిరా, అలా చెప్పేవారు. అంటే ఎవరికి ఏది చేయాలన్నది ఆయనకు తెలుసు, ఏం చేస్తే వాళ్ళకి కరెక్ట్ అనేది. ఇలా ఎందుకు చేశారని అనడానికి లేదు, వాడి రోగం వీడికి రాలేదు కదా. అలాగా వారు ఏది చెప్తే అది చేయడమే, అందరికీ ఒకటే అన్నది కూడా ఉండదు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చాను ఆదేశం. బుజ్జయ్య అక్షరాల అలాగే చేసి గొలగమూడికి కాలినడకన బయలుదేరాడు. పరుగున వెళ్ళినా కూడా 12 గంటలకు గొలగమూడికి చేరే అవకాశమే లేదని, స్వామి మాట తప్పినట్లవుతుందని అతను భయపడుతున్నాడు. అసలు అంటే ఆ టైము అది చూసుకుంటే 12 గంటలకల్లా వచ్చేయమన్నారు స్వామి. కానీ పరిగెట్టుకు వెళ్ళినా సరే ఆ టైంకి చేరుకోలేడు. ఇప్పుడు స్వామి మాట తప్పినట్లవుతుంది, ఎలాగాని భయపడుతున్నట్ట. పత్తేఖాన్పేటలో ఒక మిత్రుడు కనిపించి తాను మానుకున్న ప్రభుత్వపు క్యాంపును మరలా వేసుకొని తన కారులో బుజ్జయ్యను 12 గంటల్లోపే గొలగమూడి చేర్చాడు. ఇంకేముంది, అంతా ఆయన చూసుకుంటారు కదా. ఇంతట్లో ఏమైంది, ఎవరో అతను క్యాంప్ ఏదో మానుకుని ఉన్నట్ట, కానీ మరలా అతను క్యాంప్ వేసుకున్నట్ట. దాంతో ఈ బుజ్జయ్యను అందులో ఎక్కించుకొని తీసుకొచ్చేట, కారులో ఎక్కించుకొని అతన్ని 12 గంటలకల్లా లోపే గొలగమూడిలో చేర్చేట. బుజ్జయ్య బావగారి పైనున్న కేసులన్నీ మంచులా కరిగిపోయాయి. అంతే, ఏముంది, అలా బావగారి మీద ఉన్న కేసులన్నీ కూడా మంచులాగా కరిగిపోయేటండి. టక ఇవన్నీ సాల్వ్ అయిపోయి ఏమీ లేదు. అది చూడండి ఎలా అభయం ఇచ్చారు ఆయన. ఈ బుజ్జయ్య అనే అతన్ని రక్షించడమే కాకుండా ఈ బుజ్జయ్య బావగారిని కూడా ఆయన కాపాడారనమాట. ఇలాగా వారి కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే మహాత్ములు నమ్ముకుంటే వారితో ఉన్న చుట్టుపక్కల బంధువులు, వారి కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతోటి ఉంటారు. అది ఆశ్రిత వత్సలాయ నమః. ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు 10వ అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. నేను దర్శించిన మహాత్ములు 4. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 10, అవధూత బోధ. ప్రకృతిలోని జీవకోటి అంతా వాటి ప్రారంధాన్ని ఓరిమితో అనుభవిస్తూ తక్కిన ప్రాణకోటి అంతటికి ఏదో ఒక రీతిన హితం చేస్తూనే జీవిస్తాయి. ఇది ఎంత ముఖ్యమైనదో అంటేనండి ఈ సెంటెన్స్ మనకి. ప్రకృతిలో జీవకోటి అంతా, ప్రకృతిలో ఉన్న జీవులంతా వాటి ప్రారంధాన్ని ఓరిమితో అనుభవిస్తూనే, ప్రారంధవశాన వచ్చేవన్నిటినీ ఓరిమితో అనుభవిస్తూ తక్కిన ప్రాణికోటి అంతటికి ఏదో ఒక రీతిని హితం చేస్తూనే జీవిస్తాయి. మిగతా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాణులు ఉంటాయి కదా, వాటన్నిటికీ ఏదో ఒక రకంగానే మంచి చేస్తూనే, హితం చేస్తూనే జీవిస్తూ ఉంటాయి. వాటికి ధర్మం సహజం కానీ యోచన గల మానవుడు స్వార్థంతో ధర్మాన్నే ఉల్లంఘించి తన శాంతిని, దానికి ఆధారమైన సంఘ శ్రేయస్సును తారుమారు చేసుకుంటాడు. మిగతా జీవులన్నిటండి అట్లా జీవిస్తాయట. అవి ప్రారంధాన్ని ఓరిమితో అనుభవిస్తూ ఉంటాయి. అనుభవిస్తూ తక్కిన ప్రాణకోటి అంతటికి ఏదో ఒక రీతిన హితం చేస్తూనే జీవిస్తాయి. మిగతా ప్రాణికోటికి ఎప్పుడు
హితం చేస్తూ జీవిస్తాయి. అన్ని జీవరాశులు అలా ఉంటాయి, ప్రకృతితోటి అట్లా సమానంగా అట్లా ఇదయ్యి జీవిస్తూ ఉంటాయి, సామరస్యంతో ప్రకృతితోటి అవి జీవిస్తూ ఉంటాయి. కానీ మానవుడు అలా కాదు. ఎందుకంటే యోచనా శక్తి ఉంది మనకి. ఆ యోచనా శక్తి గల మానవుడు స్వార్థంతో, ఆ యోచన మంచికి ఉపయోగపడుకుంటే పర్వాలేదు, కానీ ఎట్లా తయారవుతుంది ఆలోచన అంతాను స్వార్థంతో నిండిపోతుంది. అందుకని స్వార్థంతో ధర్మాన్నే ఉల్లంఘించి, ఎట్లా ధర్మంగా బతకాలి అనే దాన్నే ఉల్లంఘించి, అలా కాకుండా తన శాంతిని, దానికి ఆధారమైన సంఘ శ్రేయస్సును తారుమారు చేసుకుంటున్నాడు. తన శాంతిని పాడు చేసుకుంటున్నాడు, అదే కాకుండా దానికి ఆధారమైన సంఘ శ్రేయస్సుని, సంఘానికి ఉండేటువంటి శ్రేయస్సును కూడా తారుమారు చేసుకుంటున్నాడు, దాన్ని పాడు చేసుకుంటున్నాడు. వీడు ప్రశాంతంగా ఉండడు, చుట్టూ సమాజాన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. దానికి ఏ శ్రేయస్సు చెయ్యకపోగా ఇంకా అపకారం చేయడం అన్నమాట జరుగుతుంది. ఎందుకంటే స్వార్థం. మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం అంతా అట్లాగనే ఉంది కదా, సమాజం అంతా. అట్టి మానవులకు మరలా శ్రేయస్కరమైన ధర్మం బోధించి ఆచరింప చేయించడానికి మహాత్ముల రూపాల్లో శ్రీ దత్తప్రభువు అవతరిస్తూ ఉంటారు. అట్టి మానవులకి మరలా శ్రేయస్కరమైన ధర్మం బోధించి, మళ్ళీ వాళ్ళకి ఏది శ్రేయస్సో అది బోధిస్తారు, ఆ ధర్మాన్ని బోధిస్తారు. బోధించి ఆచరింప చేయించడానికి, మనం దాన్ని ఆచరించడానికి, తెలుసుకున్న దాన్ని ఆచరించడానికి ఆ మహాత్ముల రూపంలో, మహనీయుల రూపంలోనే దత్తప్రభువు అవతరిస్తూ ఉంటారు. దత్తప్రభువే మహాత్ముల రూపంలో ఆయన వస్తూ ఉంటారు. మనం చూస్తున్న ఈ మహాత్ములందరూ కూడా దత్తప్రభువు అన్నమాట. ఆయనే అలా మహాత్ముల రూపంలో వస్తూ ఉంటారనమాట. అవతరిస్తూ మనల్ని సన్మార్గవర్తనని చేస్తూ ఉంటారు, అంటే ధర్మంగా మనం నడుచుకునేలాగా చేస్తూ ఉంటారు ఆయన. చూస్తే చూడండి, అన్ని జీవులకి అసలు ఇందాక చెప్పుకున్నాం, ప్రకృతితో అవి సామరస్యంతో జీవిస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకేమీ కీడు అనేది ఏమి ఉండదు. చూడండి, వాటి పాటిగా ఉంటూ ఉంటాయి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, వాడి ఆలోచనలు, ప్రవర్తన, వాడి నడవడి అన్నిటి వల్ల ఎంత సమాజానికి ఎంత చేడు చేస్తున్నాడో చూడండి. ఈ జీవరాశి వల్ల చేటు ఉండదు, సమాజానికి చెడు జరగడం అనేది ఉండదు. కానీ మానవుడు వలన మాత్రం ఎంత చెడు జరుగుతుందో చూడండి. ఆ జీవులకి, ఉన్న పక్క జీవులకి చెడు జరుగుతుంది, మనకే చెడు జరుగుతుంది, చుట్టూ ఉన్న ప్రకృతికి చెడు జరుగుతుంది. అంతే కదా, మనం చూసుకుంటే ఎంత చెడు చేస్తున్నాం అందరం కలిసి. మనం కూడా కొద్ది గొప్ప పాల్గొంటున్నాం దాంట్లో, డౌటే లేదు. చెడు చేయడంలో ఇప్పుడు సమాజాన్ని చూసుకుంటుంటే ఎంత ప్రకృతిని ఎంత వినాశనం చేస్తున్నామో మనం చూస్తుంటే ఎంత అధర్మం తాండవిస్తోంది కదా. అసలు బెరుకు భయం ఉండట్లేదు. అసలు ఒక మనిషిని చంపడానికి కూడా బెరుకు భయం ఉండట్లేదు. ముందు చూస్తూనే ఉంటున్నాం ఎలా జరుగుతున్నాయో అన్నీ. ప్రాణం, మనిషి ఎతటివాడి ప్రాణం అంటేనే అసలు వాడికి ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. ఇంకా ప్రకృతి వినాశనం చెప్పక్కర్లేదు. ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నామో మనం అందరం కలిసి. ప్లాస్టిక్ అవి సరే ఇంకా చూడండి, మనం కూడా అందులో పాత్ర వహించామా లేదా? పొల్యూషన్లో కూడా మన పాత్ర ఉంది, ఈ ప్లాస్టిక్ వీటిల్లో కూడా మన పాత్ర ఉంది కదా. ఇలా ఎన్నో రకాలుగా మనం కూడా ఆ పాపంలో పాలు పంచుకుంటున్నాం. ఇవన్నీ ఇలా ఎన్నో చూసుకుంటే ఎన్నో అన్నమాట. ఇలాగా ఎంత చేటు చేస్తే ఎంత చెరుపు చేస్తున్నామో చూడండి సమాజానికి, ప్రకృతికి. ఆ భగవంతుడు ఎంత చక్కటి మనకి ప్రకృతిని ఇచ్చారు, ఎంత స్వచ్ఛంగా ఇచ్చారు, దాన్ని ఎంత పాడు చేసుకున్నాం మనం. అటు మానవులకు మరలా శ్రేయస్కరమైన ధర్మం బోధించి మహాత్ములు ఏం చేస్తారు, ఇంత చెడు జరిగిపోతుంది, ఇంతలా చేసేసుకుంటున్నారు అయ్యో అని చెప్పి మన మీద కరుణతో, దయతోటి, మన శ్రేయస్సు కోసం వారు ఏం చేస్తారంటే, మహనీయులు దత్తస్వామి మహనీయులుగా, మహాత్ములుగా ఒక శరీరాన్ని ధరించి మన కోసం వారు వస్తారు. ఎందుకు వస్తున్నారు? మన సన్మార్గవర్తనలు చేయడానికి వస్తారు, వస్తూనే ఉన్నారు, ఇక ముందు కూడా వస్తారు. చెప్పారు కదా దత్తస్వామి, ఆయన వస్తూనే ఉంటారట.
వాళ్ళకి దేహం తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన కోసం దేహాన్ని ధరించి వస్తారు వాళ్ళు. చూడండి అసలు ఎంత ఒక్కొక్కసారి ఎలా ఉన్నా అది తలుచుకుని మనకి చదివి అది తలుచుకుంటున్న క్షణంలో ఆ కాసేపు మనసు భలే ఆ కొంచెంసేపు అండి, మనకి అంత పరిపాకం లేదు, అంత ఇది లేదు కాబట్టి ఆ కాసేపు మనసు అట్లా నిలుస్తుంది చూడండి. అంటే భగవంతుడు మనతో మన మధ్యన ఉన్నారు అన్నది అసలు తలుచుకుంటా. అంటే మనం మామూలుగా చుట్టూ ఉన్నది ఆయనే కానీ మనం గుర్తించలేం కదా, అది వచ్చిన బాధ. నా పక్కన ఇలా కుక్క ఎడుతుంటే అది కుక్కలా కనబడుతుంది, మనిషి ఎడుతుంటే ఎవడో మనిషిలా కనబడతాడు, ఇంకో పక్కన ఉన్నవాడు పక్కింటి వాళ్ళ కనబడతాడు. ఇప్పుడు అంతే కదా, ఏ చూసిన జీవి మనకి అలాగే ఉంటుంది. చూస్తే ఇది ఫోన్ అంటాము, ఇది ఇంకోటి అంటాం, ఇది పెన్ అంటాం, ఇది బుక్ అంటాం, ఇట్లా ఉన్నదంతా భగవంతుడైనా మనకి ఆ అనుభవం లేదు. అందుకనే ఏం చేస్తారు, మనకు అనుభవం అట్లా లేదు కాబట్టి వారు అట్లా దత్తప్రభు మానవ రూపం అట్లా క్షమించండి మహాత్ములుగా ఒక రూపాన్ని ధరించి వారు మన మధ్యకి వస్తూ ఉంటారనమాట. అలాగే ఇది కొనసాగుతూనే ఉంటుంది, సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది అని దత్తస్వామి చెప్పారు. ఆయన అవతరిస్తూనే ఉంటారట, సృష్టి ఉన్నంత వరకు అవతరిస్తూనే ఉంటారట దత్తస్వామి. భలే తలుచుకుంటే భలే ఉంటుంది చూడండి, మన మధ్య భగవంతుడు రావడం. అసలు చూడండి మన చిన్నతనంలో ఎట్లా ఉంటుంది, భగవంతుడు అనేసరికి ఫోటోల్లో గుళ్ళలో ఇట్లా చూడడంలానే ఉండేది. కానీ నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం చెప్తున్నానండి ఇక్కడ, మీలో ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ ఫోటోల్లో చూసేవాళ్ళు. ఇదిగో ఈయన శివుడు, ఈయన రాముడు అంటే ఆయన మనం చూడలేదు కదా, మనకి తెలియదు. ఆ ఫోటోల్లో చూసేవాళ్ళు, ఆ కథలు పెద్దవాళ్ళు చెప్పేవారు, గుడికి తీసుకెళ్ళి విగ్రహాలు చూపించేవారు, ఈయన దేవుడు అనేవాళ్ళు, మనం అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఇంకా మహనీయుల రూపంలో ఆయన ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నారు కదా. ఆ కాలంలో శ్రీరామచంద్రుడిని చూశారు వాళ్ళందరూ, ఆయన శరీరంతో దిగి వచ్చారు. శ్రీ మహావిష్ణు కృష్ణుడిని అట్లాగే చూశారు కదా, అవునా. తర్వాత బాబాని, ఇంకా తర్వాత ఇలా చూసుకుంటూ మనం వస్తే ఎంతోమంది మహనీయులు అట్లా వచ్చారు మనకి. అలా చూస్తే బాబాని చూసిన వాళ్ళు ఉన్నారు, వారితో పాటు బాబా ఉన్నారు అక్కడ. చూడండి ఎంత అసలు అంటే భగవంతుడు అట్లా ఒక శరీరాన్ని ధరించి మనలో ఒకరిగా అట్లా రావడం అన్నమాట. ఎంత అద్భుతం అండి. అయినా మనం ఎలా ఉన్నామో చూడండి ఇప్పుడు. తర్వాత చూస్తే ఎంతమంది మహనీయులు అట్లా వస్తూనే దత్తాత్రేయుడు అట్లా వస్తూనే ఉన్నారు, మాస్టర్ గారు, అమ్మగారుగా ఇట్లా వస్తూనే ఉన్నారు మన మధ్య. అసలు తలుచుకుంటే అది ఎట్లా ఉంటుందో చూడండి, ఎంత అద్భుతమైన ఫీలింగ్. కానీ మనకు నిలవట్లేదే ఇది కదా, ప్రాబ్లం అది కదా. అసలు మనకి అక్కడ మన ఎదురుగా ఆయన ఉన్నారు అంటే అసలు మనం ఎలా అయిపోవాలి అసలు ఈ పాటికి, ఏం అవ్వడం లేదే. ఆయన దిగొచ్చినా సరే ఎలా ఉంటున్నామో చూడండి. అసలు ప్రాబ్లం ఎక్కడుంది, మనం అంత గట్టిగా పెట్టుకుని ఉన్నాం అనమాట, మేము మారం, ఇలాగే ఉంటాం అన్నట్టుగా. కానీ అది ఎంత అత్యద్భుతం అండి, ఆయన శరీరం ధరించి ఇట్లా రావడం అంటే భూమి మీదకి మన కోసం, మన శ్రేయస్సు కోసం, మనని సన్మార్గవర్తనలు చేయడం కోసం, మనకి ధర్మాన్ని తెరపడం కోసం, మన అట్లా నడిపించడం కోసం. అసలు ఎంతటి అద్భుతం అది. ఋషులు ఏం చేసేవాళ్ళు, దైవం యొక్క సాక్షాత్కారం కోసం తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు తలకిందలుగా వాళ్ళు తపస్సు చేస్తే అప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యేవారు, అవునా. ఇప్పుడు ఇప్పుడు ఇలా లభిస్తున్నా సరే మనకి మన కోసం దయతో ఆయన వచ్చేసారు. తపస్సులు లేవు, ఏమీ లేవు మనకి. మేబీ క్రితం జన్మలో కొంచెం తప్పించి ఉంటాం మనం, అంటే ఆయన సన్నిధి కావాలి, భగవంతుడి సన్నిధి కావాలని అనుకుని తప్పించి ఉంటాం, కొంత అయి ఉండవచ్చు అంతవరకు. కానీ ఆయన వచ్చేసారు చూడండి, ఎంతటి కరుణో చూడండి. అయినా మనం సరిగ్గా ఉండలేకపోతున్నాం. ప్రాబ్లం మనలో ఉంది, ప్రాబ్లం అంతా మనదే. ఇది అంటే జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఏమడ్డొస్తున్నాయి, ఏంటి, ఎందుకు ఇట్లా ఆచరించలేకపోతున్నాం వారు చెప్పింది అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనం
ఆలోచించుకోవాలన్నమాట. అంటే నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేశానో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ నాకు మైండ్ ఒక్కసారి అలా ఆగిపోయినట్టు అయిపోయింది. నాకు ఆ పాయింట్ దగ్గర తలుచుకున్నప్పుడు ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎంతటి అదృష్టం మనం ఆయన చూడగలుగుతున్నాం, ఎంతటి అదృష్టం కదా. ఈ మరి వెంకయ్య స్వామిని చూసి సేవించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఎంత మారిపోవాలి సాక్షాత్తు ఆయన దగ్గర ఉంటే కదా, బాబా దగ్గర. కానీ బాబా ఏమన్నారు, అయ్యా నా శిష్యుడు అనేవాడు ఒక్కడు కూడా లేడే అన్నారు. అంటే అంతలా ఎవరు సేవించుకోలేదు. ఎంత విచిత్రం అంటే మనలో ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. అది ఇంకే ఏంటంటే ఎంతవరకు చెప్పుకున్నామండి, శ్రీ దత్తప్రభు అవతరిస్తూ ఉంటారనమాట. మానవులు అట్టి వారిని ఆశ్రయించి హృదయ పరివర్తన చెందాలని వేదాలు, భగవద్గీత, భాగవతము వంటి గ్రంథాలు చెబుతాయి. మనకేంటంటే మానవులు వారిని ఆశ్రయించి, అలా మహనీయులను ఆశ్రయించి హృదయ పరివర్తన చెందాలని, మనం పరివర్తన చెందాలి, మనలో మనం మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి వేదాలు, భగవద్గీత, భాగవతము ఈ గ్రంథాలన్నీ కూడా అవే చెప్తాయట. భౌతికంగా వారి సాన్నిధ్యం లభించనప్పుడు వారి చరిత్ర పారాయణ, బోధలు, మననము ద్వారా అటువంటి శ్రేయస్సే పొందవచ్చు. అయ్యో మహనీయులు అంటున్నారండి, మేము ఎవరిని దర్శించుకోలేదండి, అయ్యో ఎలాగండి, ఇప్పుడు బాబా లేరండి, మాస్టర్ గారు లేరండి అనిపిస్తుంది కదా మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, భౌతికంగా వారి సాన్నిధ్యం లభించనప్పుడు, మనకు లభించలేదు కదా, భౌతికంగా లభించలేదు, కానీ వారి చరిత్ర పారాయణ, బోధలు, మననము ద్వారా అటువంటి శ్రేయస్సే మనం పొందవచ్చు. వారి చరిత్రల పారాయణ చేసుకోవడం, ఆ బోధల్ని మనం చదువుకోవడం, మననం చేసుకోవడం, ఆచరించడానికి ప్రయత్నించడం, వాటి ద్వారా అటువంటి శ్రేయస్సే పొందవచ్చు. మనం అదే శ్రేయస్సును మనం పొందుతాం. వారు ఉంటే ఎలాంటిదో అట్లాగే, వారి దగ్గర ఉంటే ఎలాంటిదో అలాగే గ్రంథ రూపంలో కూడా ఆయన మనకు ఉన్నారు. ఈ గ్రంథాలు వాటిని చదువుకోవడం ద్వారా కూడా మనం ఆ బోధని తెలుసుకుని ఆచరించడం ద్వారా కూడా అట్లాంటి శ్రేయస్సే మనం పొందుతాము అని చెప్తున్నారు. స్వామి ఎలా బోధించేవారో చూద్దాం. స్వామి ఎట్లా బోధించేవారు, ఏం బోధించేవారు అనేదాన్ని కింద చాలా వివరంగా మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారన్నమాట. అది ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందామండి. అంటే స్వామి ఏం బోధించేవారు అనేదాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు మన ఈ గ్రంథం చదువుతుంటే ఏంటి అర్థం, సాక్షాత్తు వెంకయ్య స్వామి వారి సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన బోధనలు చదువుకుంటున్నాం. అది ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నారు అంతే కదా, ఆయన గ్రంథం చదువుతున్నామంటే ఆయన అక్కడ ఉన్నారు, ఆయన సాన్నిధ్యంలో మనం ఉన్నాం. దాంతోనే సమానం అని చెప్పారు కదా, ఇక్కడ రాశారు మాస్టర్ గారు క్లియర్గా. దాంతోనే సమానం, ఆయన దగ్గర ఉన్నదే గ్రంథం చదువుతూ ఉంటే. గ్రంథ రూపంలో ఆయన ఉంటారు. మన లీలామృతం రూపంలో సాయినాథుల వారు ఉన్నారు. అలాగే మనకి ఈ మహాత్ముల గ్రంథాలు, ఈ అవధూతల వెంకయ్య స్వామి ఇలా గ్రంథ రూపంలో వారందరూ ఆయా మహనీయులు వారి చరిత్ర రూపంలో ఉంటారనమాట అండి. చదువుకుంటే అంత శ్రేయస్సు మనకి కలుగుతుంది. మిగిలింది మనం రేపు చదువుకుందాం. ఆయన ఏం బోధించారు ఏంటి అనేది రేపు చదువుకొని తెలుసుకొని మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.